ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మార్కాపురం మండలం నరసింహాపురం వద్ద 1290 కోట్లతో జల జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఈయన ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తమది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు, తప్పు చేస్తే శిక్షిస్తే ప్రభుత్వం అని చెప్పారు. అయితే ఇక్కడ మళ్ళీ అధికారంలోకి ఆ పార్టీ ఎవరు నేతలు వస్తారో మేము చూస్తాం. ఇది మెయిన్ పాయింట్. మళ్ళీ అధికారంలో వాళ్ళని రానియకుండా చేస్తాం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏం మాట్లాడతారో ఆయనకి క్లారిటీ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఈయన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్ ఉంటుంది, ప్రైవేట్ స్కూలు. ఆ ప్రైవేట్ స్కూలు ఒక నేమ్లో ఉంటుంది. ఆ ఓనరే ఇంకొక ప్రైవేట్ స్కూల్ పెడతారు పక్కన, ఆయనదే ఉంటుంది అది. కానీ దానికి ఓనర్ వేరే ఉంటారు, మెయింటైన్ చేసే వాళ్ళు వేరే ఉంటారు. ఓవరాల్గా ఓనర్ ఒకడే. ఇక్కడ మీరు జనసేన పార్టీ, చంద్రబాబు నాయుడు ఓనరు, మీది సబ్బు. ఇలా మీరు 15 years కాంట్రాక్ట్ తీసుకున్నారు. సింగిల్గా పోటీ చేసేంత ధైర్యం మనకు లేదు. మీరు ఎలా వస్తారు? ఎలా వస్తారు? ఎలా వచ్చేది రాంది అనేది సదరు ఓటరు, ప్రజలు అందరూ నిర్ణయిస్తారు. మనం డిసైడ్ చేయలేం. పక్కన రాష్ట్రంలో విజయం చూడండి ఒకసారి, ధైర్యంగా చెప్తున్నాడు, నేనే కంటెస్ట్ చేస్తాను, పొత్తులు ఉండవు అనేసి. చూడండి, మీకన్నా అతనికి తమిళనాడులో మంచి ఫేమ్ ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది. ఓకే, నేనే సింగిల్గా కంటెస్ట్ చేస్తాను చెప్తున్నారు. మనకు ఆ ధైర్యం లేదు, ఒకటి. రెండో విషయం, విజయకాంత్ని తీసుకోండి. విజయకాంత్ గారు 2011లో జయలలిత కూటమితో పోటీ చేసి సపరేట్గా వచ్చి మళ్ళీ సపరేట్గా ప్రతిపక్ష నాయకుడు అయి కూడా జయలలిత గారిని ఎదిరించారు కొన్ని సమస్యల పైన. ఇలా ఉండాలి నాయకులు అండి. నేను 15 సంవత్సరాల కాంట్రాక్టర్ అంటే ఇంకెట్లాగే ఉంటుంది. ఎవరిని తాట తీస్తారు, తోలు తీస్తారు, వంచుతారు, లేపుతారు.